ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 2A సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్లో మనం క్లారిటీగా చూసుకోవచ్చు. 21st అనే క్వశ్చన్లో సేమ్ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్న ఈ ప్రాబ్లమే ఉంది. సో కాబట్టి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది కాబట్టి ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, అండ్ ఇదే మోడల్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే బైనామియల్ థియరం. సో ఇఫ్ x ఈక్వల్స్ టు 1 into 3 by 3 into 6 plus 1 into 3 into 5 by 3 into 6 into 9 plus 1 into 3 into 5 into 7 into by 3 into 6 into 9 into 12 plus then show that 9x square plus 24x equals to 11. సో ఇక్కడ ప్రాబ్లంలో చూసుకుంటే మనకు ఒక సిరీస్ అనేది ఇచ్చాడు. సో సిరీస్ అంటే ఒక ఆర్డర్లో వాల్యూస్ అనేది ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 1 into 3 ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి 1 into 3 into 5, అండ్ ఇక్కడ 1 into 3 into 5 into 7. సో ఇలా ఒక ఆర్డర్లో వెళ్తూ ఉంది, అండ్ ఇది ఒక సిరీస్. అండ్ దీంతో పాటు మనకు షో దట్ 9x square plus 24x equals to 11. సో ఈ సిరీస్ని కనుక మన బైనామియల్ థియరం ప్రాబ్లంలో అంటే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఆ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకు వాల్యూ అనేది 9x square plus 24x equals to 11 అనే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది, అండ్ దీన్ని మనం ప్రూవ్ చేయాలి, అంటే షో చేయాలి. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే సొల్యూషన్ అని రాసేద్దాం. సో రాసేసి సో గివెన్ దట్, సో ఫస్ట్ గివెన్ దట్ రాద్దాం. సో గివెన్ దట్ x ఈక్వల్స్ టు 1 into 3 into 3 into 6 plus 1 into 3 into 5 by 3 into 6 into 9 plus 1 into 3 into 5 into 7 by 3 into 6 into 9 into 12 plus so on. సో మనకు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ ఏంటి? సో x ఈక్వల్స్ టు ఇది. సో దీన్ని నేను అదే వాల్యూ వచ్చేటట్టు వేరే ఫామ్లో రాస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ డినామినేటర్స్ వాల్యూస్ అనేది అలానే ఉంటాయి కానీ వేరే ఫామ్లో ఉంటాయి. సో ఒకసారి రాస్తే తెలుస్తుంది. సో 1 into 3, అండ్ ఈ 3ని ఎలా రాస్తున్నానంటే 3 into 1. సో 3 into 1 ఈక్వల్స్ టు 3. సో సేమ్ వాల్యూ, అండ్ ఇంటూ 6 ఉంది కాబట్టి ఇంటూ 3 into 2. సో 3 into 2 ఈక్వల్స్ టు ఎంత? సో ఈ 3 into 1 అనేది దీనికి ఈక్వల్, అండ్ ఈ 6 ఏమో 3 into 2కి ఈక్వల్. సో 3 into 2 ఈక్వల్స్ టు 6 కాబట్టి ఈ వాల్యూ వచ్చేసింది, అండ్ ఈ వాల్యూ కూడా వచ్చేసింది. అండ్ ప్లస్ ఇక్కడ న్యూమరేటర్లో సేమ్ యాస్టీస్ రాసేయండి. సో 1 into 3 into 5. సో న్యూమరేటర్ యాస్టీస్, అండ్ డినామినేటర్లో సేమ్ యాస్టీస్ దీనిలాగానే 3 into 1 into 3 into 2 into 9 అంటే 3 into 3 ప్లస్ న్యూమరేటర్ సేమ్ యాస్టీస్ 1 into 3 into 5 into 7 by 3 into 1 into 3 into 2 into 3 into 3 into 3 into 4. సో ఇప్పుడు చూస్తే సేమ్ యాస్టీస్ అదే వాల్యూస్, న్యూమరేటర్ వాల్యూ యాస్టీస్ రాసాం, బట్ డినామినేటర్ వాల్యూస్ అనేది 3 టేబుల్స్లో ఉంది కాబట్టి ఈ ఫామ్లో రాశాను. సో వాల్యూస్ అనేది సేమ్గా ఉంటాయి, బట్ వేరే ఫామ్లో ఉంది. సో ప్లస్ సో 1. సో ఇక్కడ మీరు డినామినేటర్లో చూస్తే కనుక 3 అనేది ఎక్కువ టైమ్స్ అయితే వచ్చింది. సో 3 అనే ఈ లెటర్, సో ఈ డిజిట్ అనేది మల్టిపుల్ ఆఫ్ టైమ్ వచ్చింది. సో ఇక్కడ 3 1 2 3 4 5. సో 5 టైమ్స్ వచ్చింది, అండ్ ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. సో 3 అనేది ఎక్కువ టైమ్స్ వస్తుంది కాబట్టి నేను 3 అనేది కామన్ చేస్తున్నాను. సో అది కూడా డినామినేటర్లో ఉంది కాబట్టి 1/3 అనేది కామన్ చేస్తున్నాను. సో ఈక్వల్స్ టు, సో ఇక్కడ 1 into 3 పైన న్యూమరేటర్ యాస్టీస్ కామన్ సేమ్ రాస్తున్నాను, బట్ ఇక్కడేమో 1 into 2 1 into 3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూస్తే న్యూమరేటర్ యాస్టీస్ సేమ్ రాశాను. సో 1 into 3 యాస్టీస్, బట్ ఇక్కడ ఈ 3 ఉంది, ఈ 3 ఉంది. సో అప్పుడు 2 3లు ఉన్నాయి కాబట్టి 3 అనేది కామన్ చేశాను. సో మిగిలింది 1 into 2 యాస్టీస్ రాస్తాను, అండ్ అది న్యూమరేటర్లో లేదు, డినామినేటర్లో ఉంది కాబట్టి 1/3 అని రాశాను. సో 1/3, అండ్ 2 టైమ్స్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి స్క్వేర్ వేసాను. సో ఒకవేళ మీకు డౌట్ వస్తే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ న్యూమరేటర్ యాస్టీస్ 1 into 3 రాసాం, బట్ ఇక్కడ 3 into 1 3, అండ్ 3 into 3 9, అండ్ 9 into 2
18. సో మనకు 18 అనేది వాల్యూ వచ్చింది. సో ఇక్కడ చూస్తే 1 ఇంటూ 2 2 అండ్ 1/3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9. సో ఇక్కడ 9 కాబట్టి 9 ఇంటూ 2 18. సో ఇక్కడ 18 ఇక్కడ 18. సో సేమ్ వాల్యూ ఉంది కానీ వేరే ఫామ్లో ఉంది. సో అదే బైనామియల్ థియరమ్ కున్న స్పెషాలిటీ. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ 1/3 whole cube plus 1 into 3 into 5 into 7 by 1 into 2 into 3 into 4 1/3 whole power 4 plus so on. సో ఇప్పుడు మనం 1/3 అనేది కామన్గా చేసి రాసాం అండ్ ఇది కూడా ఒక సిరీస్లో వచ్చింది. సో ఇప్పుడు మనకి పవర్ 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది, బట్ 1 అనేది లేదు. సో 1 అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ 1 అనే ఎలిమెంట్ని మనం యాడ్ చేద్దాం. సో ఇటు 4 5 6 అనేది కంటిన్యూస్గా అవుతుంది కానీ ఇక్కడ 4 3 2 బట్ 1 అనేది లేదు. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఈ 1 అనే సిరీస్ని యాడ్ చేస్తున్నాను. సో అది ఎలా ఉంటుందంటే సేమ్ ఇదే ఫామ్లో ఉంటుంది. సో అదే 1 ప్లస్ 1/1 ఇంటూ 1/3 పవర్ 1. సో పవర్ 1 అంటే రాసినా రాయకుండా ఏం అవసరం లేదు. సో ఇది 1కు సంబంధించి, సో పవర్ 1కు సంబంధించి ఇది. సో ఇది పవర్ 2 బట్ ఇది పవర్ 1. సో దీన్ని మనం తీసుకుంటున్నాం. సో ఇది ప్రాబ్లం లేదు కానీ మనం దీన్ని యాడ్ చేసుకుంటున్నాం ప్రాబ్లంలోకి. సో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దీన్ని మనం రెండు సైడ్స్లా, సో ఇటు సైడ్ అండ్ ఈక్వల్కి ఎట్ సైడ్ ఇటు సైడ్, సో 2 సైడ్స్ అనేది దీన్ని యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎక్స్ కాబట్టి 1 ప్లస్ 1/1 ఇంటూ 1/3 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఎక్స్కి ఇటు సైడ్ ఈ వాల్యూని యాడ్ చేసాం అండ్ ఇదే వాల్యూని ఇటు సైడ్ కూడా యాడ్ చేద్దాం. సో అప్పుడు 1 ప్లస్ 1/1 ఇంటూ 1/3 అండ్ ప్లస్ ఈ వాల్యూస్ రాద్దాం. 1 ఇంటూ 3 బై 1 ఇంటూ 2 ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1/3 హోల్ పవర్ 3 ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు మనం ఈ 1 ప్లస్ 1/1 ఇంటూ 1/3 అనేది 2 సైడ్స్ అనేది మనం యాడ్ చేసేసాం. సో ఈక్వల్కు 2 సైడ్స్ యాడ్ చేసేసాం. సో ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ సిరీస్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ p/1 ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q బై 1 ఇంటూ 2 ఇంటూ x/q హోల్ స్క్వేర్. సో x/q హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఈ ఫార్ములాకి ఈక్వల్గా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని ఈ ఫార్ములాని కంపేర్ చేస్తే మనకు కొన్ని వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. సో ఫస్ట్ సో ఇక్కడ 1కి 1 ఉంది ప్లస్ p/1 ఇంటూ 1 సో p/1 ఈక్వల్స్ టు 1/1 ఉంది. సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే కొన్ని వాల్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. సో p ప్లస్లో ఏముంది, ఇక్కడ 1 ఉంది. సో p ఈక్వల్స్ టు 1 అండ్ x/q ప్లస్, సో x/q ప్లేస్లో ఏముంది, 1/3 ఉంది. సో కాబట్టి x/q ఈక్వల్స్ టు 1/3 అండ్ నెక్స్ట్ ఈ సో p ప్లస్ q, సో p ప్లస్ qలో ఈ ప్లేస్లో ఏముంది, 3 ఉంది. సో p ప్లస్ q ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు మనకు p వాల్యూ వచ్చింది, x/q వాల్యూ వచ్చింది అండ్ p ప్లస్ q వాల్యూ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అన్ని వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో p ప్లస్లో 1 కాబట్టి సో 1 ప్లస్ q ఈక్వల్స్ టు 3. సో q ఈక్వల్స్ టు 3 మైనస్ 1 అండ్ q ఈక్వల్స్ టు 2. సో q వాల్యూ వచ్చింది, p వాల్యూ వచ్చింది అండ్ x/q వాల్యూ కూడా వచ్చింది. సో మనకి ఇప్పుడు ఈ q వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x/2 ఈక్వల్స్ టు 1/3. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే x ఈక్వల్స్ టు 2/3 వస్తుంది. సో x వాల్యూ, p వాల్యూ వచ్చింది, x వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. సో
ఈ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. బట్ ఇప్పుడు మనకు ఒకే ఒక చిన్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో అదే, సో ఈ ఈక్వేషన్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో 1 + 1/1 × 1/3 + x ఈక్వల్స్ టు, సో ఇదేమో దీనికి వచ్చిన రిజల్ట్, బట్ దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములాలో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ అనేది చేద్దాం. అంటే దీనికి ఒక ఈక్వల్స్ టు ఇంకో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, అది ఈ సిరీస్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు మనకి p వాల్యూ వచ్చింది, q వాల్యూ, x వాల్యూ, అండ్ ఈ ఫామ్లో ఉంది ఈ ఫార్ములా. సో ఈ ప్రాబ్లం అనేది, సో ఇప్పుడు ఈ ఫామ్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది, ఆ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫామ్కి ఫార్ములా ఏంటంటే 1 - x - p/q. సో ఈ చిన్న ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈక్వల్స్ టు 1 - x అంటే 2/3 అండ్ మైనస్, సో పవర్ ఆఫ్ -p/q. సో -p అంటే -1/q అంటే 2. సో 1/2. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే, సో ఎల్సిఎం చేయండి, సో అప్పుడు 3 అవుతుంది. 3 - 2/3 అండ్ -1/2. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 1/3 - 1/2. సో ఇప్పుడు మనకి ఫార్ములాకి ఆన్సర్ ఏంటి, 1/3 పవర్ ఆఫ్ -1/2. సో ఇప్పుడు ఈ మైనస్ అనేది నాకు సాల్వ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా లేదు. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే సింపుల్గా, సో దీన్ని రెసిప్రోకల్లో రాస్తున్నాను. సో 1/3ని రివర్స్లో రాస్తే 3/1. సో 3/1 అంటే ఈజ్ నథింగ్ 3. సో 3 అండ్ ఎప్పుడైతే రివర్స్లో అంటే రెసిప్రోకల్లో రాస్తామో, సో అప్పుడు మనకి మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. కాబట్టి మైనస్ అనేది 1/2గా మారిపోతుంది. సో -1/2 అనేది +1/2గా మారిపోతుంది. అండ్ సంథింగ్ పవర్ ఆఫ్ 1/2 అనేది రూట్ సంథింగ్ అయిపోతుంది. అంటే x పవర్ ఆఫ్ 1/2 అంటే √x అయిపోతుంది. సో అదేవిధంగా 3 పవర్ ఆఫ్ 1/2 అంటే √3. సో ఇది ఈ ఫామ్కి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్. సో ఇది దేని ఈక్వల్స్ టు, సో 1 + 1/1 × 1/3 + x. సో ఇది దీనికి వచ్చిన రిజల్ట్ అనేది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని సాల్వ్ చేసి ఈక్వల్ చేస్తున్నాను. సో అప్పుడు 1 + సో 1 × 1/, సో దీన్ని సాల్వ్ చేస్తే 1/3 వచ్చేస్తుంది. సో అన్ని 1s ఉన్నాయి కాబట్టి, ప్లస్ x × √3. సో √3. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తున్నాను. సో 3 ఉంది కాబట్టి, సో 1 సో 1. సో ఇప్పుడు ఎల్సిఎం 3 అవుతుంది. సో ఇక్కడ 3 ఉంటుంది అండ్ ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ 3x ఉంటుంది. సో √3. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాం. అండ్ దీన్ని సాల్వ్ చేస్తే, సో 3x + 4/3 √3. సో ఇప్పుడు ఈ సో 3x + 4/3 ఉంది కాబట్టి, సో ఈ 3 అనేది డినామినేటర్లో ఉంది. సో అది రైట్ సైడ్కి వెళ్తే, సో ఈక్వల్కి అటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో అప్పుడు 3x + 4 = 3 × √3. సో ఈ 3ని అటు సైడ్ పంపించేసాం. సో అప్పుడు అది ఇటు సైడ్ ఏమో డివిజన్ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఈ రూట్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి స్క్వేర్ చేస్తున్నాను. సో స్క్వేరింగ్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, సో అప్పుడు ఏం మిగులుతుందంటే 3x + 4 స్క్వేర్ = 3 × √3 హోల్ స్క్వేర్. సో రెండు వైపులా స్క్వేరింగ్ చేసేసాం. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a + b హోల్ స్క్వేర్ ఫామ్కి ఫార్ములా అంటే a² + b² = 2ab కాబట్టి, సో ఎస్, సో a², సో 9x² + 16 + 2ab. సో 2 అంటే, సో 2 అండ్ a అంటే 3x × 4. సో = సో ఈ రూట్ని అండ్ దీన్ని విడివిడిగా రాద్దాం. సో 3 × హోల్ స్క్వేర్ అండ్ √3 హోల్ స్క్వేర్. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే
9x² ప్లస్ సో దీన్ని సాల్వ్ చేస్తే సో ఇదేమో 6 12 సో 12x ప్లస్ 16 సో 24 2 into 3 6 into 4 24 so 24x plus 16 equals to 3 root 2 so 3 power of 2 అంటే 9 ఉంటుంది అండ్ 9 into 3 సో అప్పుడు 9x² plus 24x plus 16 ఈక్వల్స్ టు 27 అవుతుంది. సో ఈ 16 అటు సైడ్ తీసుకెళ్దాం. సో ప్లస్ 16ని సో 9x² ప్లస్ 24 ఈక్వల్స్ టు 27 మైనస్ 16. సో అప్పుడు ఇప్పుడు సాల్వ్ చేస్తే 9x² ప్లస్ 24x ఈక్వల్స్ టు 11. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ప్రాబ్లంలో కూడా దీన్ని షో దట్ అన్నాడు. సో 9x² ప్లస్ 24x ఈక్వల్స్ టు 11. సో ఇక్కడ కూడా 9x² ప్లస్ 24x ఈక్వల్స్ టు 11. సో మనకు ప్రాబ్లంలో సో క్వశ్చన్లో